అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గీతా మహత్య కథలు పద్మపురాణాంతర్గత మహత్యంను ప్రథమ అధ్యాయంలోని సుశర్మ వృత్తాంతంను వివరించబోతున్నాను. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించారు. ప్రియా, సుశర్మ చాలా కపట బుద్ధి గల మనిషి, పాపాత్ములలో శిరోమణి. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ లేవు. సర్వదా విషయవాసనతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకొని, ఆకులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. మద్య మాంసాలు సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తము సుశర్మ ఒక మునివాటికలో తిరుగాడుతున్నాడు. ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటేసింది. చనిపోయాడు. అనంతరం అతడు నరకయాతనలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దాన్ని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానా యాతనలు అనుభవిస్తుంది. 7-8 ఏళ్ళు గడిచాయి. ఒక రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి కింద పడి మూర్ఛిల్లి మరణించింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకొని దానికోసం ధారపోశారు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావంతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది. ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని పోయారు. అయితే అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది. ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ శృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయనను సాదరంగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలుకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది. దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది. ఆ పుణ్యాన్ని నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలుక చదివేదేమిటో ఆమెకు తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేను ఒక విద్వాంసును. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం, రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులు చూసి ఎంతో ఈర్ష్యపడేవాణ్ణు. కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలను ఎత్తాను. తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడినై పుట్టాను. కానీ ఒక సద్గురువుని నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంను ఆవుతి చేస్తూ ఉండేవారు. అది విని నాకు కూడా కంఠస్థమైనది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుండి దొంగలించాడు. వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతం అని ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమ అధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా. దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వల్లనే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమ అధ్యాయ మహత్యం గురించి ముచ్చటించుకొని ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత ప్రథమ అధ్యాయ మహత్యము. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. ప్రథమ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.